హఠాత్ పరిణామాలకి ఈ జరుగుతున్న మార్పులకి ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్స్కి వీటన్నిటికీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు ఓవైసీ గారి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎందుకు కంప్లీట్ చెరువులో ఉన్నదాన్ని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎవరికి అనాథరైజేషన్ కన్స్ట్రక్షన్ ఉన్నది 100% ఏ స్థాయి వ్యక్తి ఉందని ఏ పార్టీతో బిలాంగ్ కానీ మేము డిస్మాంటిల్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి 2400 కోట్లు తరలించడం జరిగింది అఫీషియల్గా, అనఫీషియల్ కాదు. ఈ సందర్భంలో తెలంగాణ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంత డబ్బును అఫీషియల్గా తరలించాల్సిన అవసరం వచ్చింది? దట్ వన్ క్వశ్చన్ ఐ కెనాట్ ఆన్సర్. ఫస్ట్ డేనే నేను చెప్పేసిన, హైడ్రా వచ్చింది, హైడ్రామా కాదు, అది ఒక డైనమైట్. ఇప్పటి వరకు 100 డేస్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒకటే ఫ్రీ బస్ ఒకటే చేయడం జరిగింది, ఇంకా 5 పెండింగ్గా ఉన్నాయి. అంటే దీంట్లో విఫలమైనట్టేనా? హైడ్రా అంటేనే ఫస్ట్ పబ్లిక్ ఏమనుకున్నది అంటే అపోజిషన్ కానీ జోక్ అనుకున్నది. ఈజ్ ఇట్ పాసిబుల్? అండ్ ఏం అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు టోటల్ హైడ్రా కమిషనర్కి. కానీ దీని వెనకాల అసలు హైడ్రామా వేరు. అసలు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణని బిచ్చపైన తెలంగాణ చేసినావా, సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేసినావని మేము చెప్పిన 100 సార్లు. కానీ ఇంత లోతుగా అప్పు ఉన్నది అని మాకు తెలియదు. ఎవరైతే తప్పు చేశారో దీని వెనకాల కుంభకోణం ఎవరైతే జరిపారో ప్రీవియస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు మొత్తం ఇరిగేషన్లో డబ్బులు తిన్నారు, కోట్లు 100 కోట్లు తిన్నారు. కవితతో ఎందుకు కలవడానికి పోలేదు కేసీఆర్? కాంగ్రెస్ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టే కదా. 500 కోట్లు 1000 కోట్లు మనం సంపాదించుకుంటే 100 కోట్లు చింది చోర్ కేసులో ఎందుకు పోయినావా అమ్మా? ఫోన్ ట్యాపింగ్ ఒకటేనా లేకుంటే వెనకాల జరిగిన కుంభకోణాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా మస్తు ఉన్నది, కానీ కొన్ని ఉంటుంది కెమెరా ముందు నేను చెప్పలేను. మంత్రి మల్లారెడ్డి గారు తొడగొట్టి రేవంత్ రారా చూసుకున్నామని చెప్పి మాట్లాడిన వ్యక్తిని ఇప్పటి వరకు హైడ్రా టీం కానీ హైదరాబాద్ కానీ ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే మల్లారెడ్డి కానీ అసద్ కానీ అక్బర్ కానీ అయ్యా కానీ అమ్మ కానీ ఎవరికి ఇడిసేది లేదు. బీజేపీ ఎట్లా డిక్లైన్ అయిపోయింది, అట్లనే కాంగ్రెస్ ఫినిష్ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి 39 ఎమ్మెల్యేస్ వచ్చినాయి. ఒకవేళ కాంగ్రెస్ 6 గ్యారెంటీస్ అమలు చేయకపోతే అది మొక్కడం వల్ల ఇప్పుడు కాలేజ్ ఆగడం జరిగిందా? ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కాలు మొక్తారు వచ్చి, రైట్? రేవంత్ రెడ్డిది మొక్కినారు, అంతే స్టోరీ. ఆయన కూడా ఒకే పాపం మొక్కుతున్నారు కదా అని ఆడుతున్నారు. మొత్తం తెలంగాణ అంతా డెవలప్ ఉన్నది. క్యాపిటల్ సిటీ హైదరాబాద్ డెవలప్ లేదు. హైదరాబాద్ బ్లాక్ లిస్టెడ్ ఉన్నది. 40 years నుంచి ఎంఐఎం రాజ్యం నడుస్తున్నది. పాలిటిక్స్ లాస్ట్ రిసార్ట్ ఫర్ స్కౌండ్రల్స్. పాలిటిక్స్ లంగా ఫీల్డ్. బీఆర్ఎస్తో దోస్తి, అప్పుడు రాజశేఖర రెడ్డితో దోస్తి, సోనియామ్మతో దోస్తి, రాహుల్ గాంధీతో దోస్తి. ఈ లంగా ఫెలోస్ ఇట్లనే డ్రామా చేసి మొత్తం ఓల్డ్ సిటీకి సర్వనాశం చేసి ఓల్డ్ సిటీ బతుకు బస్ స్టాండ్ లాగా చేస్తారు.